శ్రీమాత్రే నమః. నక్షత్ర సిరీస్లో ఈరోజు మనం చూడబోతున్నది 2వ నక్షత్రం భరణి నక్షత్రం. ఆల్రెడీ మనం అశ్విని నక్షత్రం చూసాం మొదటగా. ఎవరైనా మిస్ అయ్యింటే కనుక అశ్విని నక్షత్రానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాము, దయచేసి చూడండి. భరణి నక్షత్రం మేషరాశిలో ఉన్నటువంటి 2వ నక్షత్రం భరణి నక్షత్రం. 13.2 డిగ్రీల నుంచి 26.4 డిగ్రీల వరకు ఉన్నటువంటిది నక్షత్రమే భరణి నక్షత్రం. అశ్విని నక్షత్రం తర్వాత అంటే ఇందులో భరణి 1, భరణి 2, భరణి 3, భరణి 4 నక్షత్ర పాదాలు అనేటివి మేషరాశిలో ఉంటాయి. ఓకే, అసలు ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే భరణి నక్షత్రం ఆకృతి ఏంటి, భరణి నక్షత్రం ఆకారం ఏంటి, ఘనం ఏంటి, గుణం ఏంటి, ఏమైనా దోషాలు ఉంటాయా, అదే రకంగా నక్షత్రాధిపతి ఎవరు, భరణి నక్షత్ర రాశ్యాధిపతి ఎవరు, వీరి లక్షణాలు ఏంటి, వీరి ఆలోచన విధానం, వీరి మనస్తత్వం, భరణి నక్షత్రం వారి యొక్క ప్రేమ విషయాలు, వారి వైవాహిక జీవితం, వీరు తీసుకునే ఫుడ్ అంటే ఆహార నియమాలు ఎలా ఉంటాయి, భరణి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 నక్షత్ర పాదాల యొక్క వ్యక్తుల మనస్తత్వాలు విడివిడిగా ఎలా చూసుకోవాలి, అదే రకంగా భరణి నక్షత్రం వారికి సంబంధించిన రంగు, అదృష్ట రంగు ఏమిటి, భరణి నక్షత్రం వారికి పనికి వచ్చే అదృష్ట వారాలు ఏమిటి, భరణి నక్షత్రం వారికి పనికి వచ్చే సంఖ్యలు ఏమిటి, వీరి దేవతా ఆరాధన, ఏ దేవతా ఆరాధన చేస్తే మంచిది, భరణి నక్షత్ర సంబంధించినటువంటి అధిదేవత మంత్రం ఏమిటి, దాన్ని ఎన్నిసార్లు చేయాలి, ఏ వృక్షాన్ని పెంచితే భరణి నక్షత్రానికి బాగా ఉంటుంది, అందు ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధి ఉంటుంది, అదే రకంగా భరణి నక్షత్రం అబ్బాయిలకు ఏ నక్షత్రం అమ్మాయిలతో కంపాటబిలిటీ వివాహ పొందలు కుదురుతుంది, అదే రకంగా భరణి నక్షత్రం అమ్మాయిలకు ఏ నక్షత్ర అబ్బాయిలు సూట్ అవుతారు అనే విషయాలు, అదే రకంగా ఈ భరణి నక్షత్రం ఏ ముహూర్తాలకు పనికొస్తుంది, ఏ ముహూర్తాలకు పనికిరాదు, అసలు పనికొస్తుందా లేదా, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియో చూడబోతున్నామండి. అసలు నక్షత్రం అంటే ఏమిటి, ఏవైతే క్షీణించవో అవే నక్షత్రాలు. అంటే అయస్కాంత తరంగాలతో కూడుకున్నటువంటి ఈ నక్షత్రాలు వాటి విద్యుత్ అయస్కాంత ప్రభావం అనేది భౌగోళికంగా మరియు భూమి మీద ఉన్నటువంటి మానవాళి మీద చాలా బాగా ప్రభావితం చూపిస్తాయండి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే సూర్యుడు స్వాతి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు గాలి, వాన ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అదే రకంగా ఈ సూర్యభగవానుడు రోహిణి నక్షత్రం మీదకి వచ్చినప్పుడు విపరీతమైన ఎండ, అంటే అధిక వేడి ఉంటుంది. అంటే రోహిణి కార్తెలో రోళ్ళు పగిలేటటువంటి ఎండ ఉంటుంది అంటారు కదా. ఎందుకు ఆ పర్టికులర్ నక్షత్రానికి వచ్చినప్పుడు, చేరుకున్నప్పుడు సూర్యుడు రొటేషన్లో ఆ ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి నక్షత్రాలకి చాలా ప్రభావం ఉందండి. మరి రాసులు ఉన్నాయి కదా, గ్రహాలు ఉన్నాయి కదా అంటే ఎస్ ఉన్నాయి, రాసులు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. రాసులు హీరోలు అయితే కనుక, తెర మీద కనబడే కనుక గ్రహాలు హీరోలు అయితే కనుక ఆ గ్రహాలు నడిపించేది వెనుక ఈ డైరెక్టర్ అండి. ఈ డైరెక్టర్ కనుక ఈ నక్షత్రాలు అనే డైరెక్టర్ బాగా ఉంటే ఆ గ్రహం అనే హీరో ద్వారా సినిమా బాగా వస్తుంది. కాబట్టి నక్షత్రాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ఓకే, 3 నక్షత్రాలు కలిపి ఆకాశంలో ముక్కోణాకృతి అనగా యోని ఆకృతి, స్త్రీ జననేంద్రియాలు ఆకారంలో కలిగి ఉంటుంది ఈ భరణి నక్షత్రం. అదే రకంగా భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ భరణి నక్షత్రం ఉన్న రాశ్యాధిపతి కుజుడు. మీ రాశి వచ్చి మేషరాశి అండి. మరి భరణి నక్షత్రానికి ఎవరు వస్తారు అంటే ఎవరికైతే జాతకం ఉంటుందో చంద్రుడు కనుక ఈ 13.2 నుంచి 26.4 డిగ్రీల మధ్యలో చంద్రుడు ఉన్నప్పుడు సహజంగా మనం భరణి నక్షత్ర జాతకులు అని చెప్తూ ఉంటాం. మరి కొంతమందికి జాతక చక్రం రాసి ఉండదు, కానీ వ్యవహారనామం అంటాం చూసారా, పిలిచే పేరును బట్టి మనం చెప్పవచ్చు. ఎవరికైతే కనుక లీ, లు, లే, లో అనే పేర్లతో కనుక వారి వ్యవహారనామం మొదటి అక్షరం ఈ అక్షరాలతో కనుక వస్తే కనుక వారు కూడా అందరూ ఈ మన భరణి నక్షత్ర ఫలితాలు చూసుకోవచ్చు. లీ అంటే లీలావతి కావచ్చు, లే అంటే లేపాక్షి, లో అంటే కనుక లోహిత్, లోక్నాథ్, ఇలా ఏదైనా కావచ్చు. ఓకే, బాగానే ఉంది. వీరికి భరణి నక్షత్రం వారికి ఆవేశం అధికం, అహంకారము, స్వార్థ స్వభావం ఉంటాయండి. కోరికలు విపరీతంగా ఉంటాయి. డిజైరబుల్ పర్సన్, వారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్వం. వీరేంటంటే మిత్రులు బాగా ఉంటారు, మిత్రులు అదే రకంగా వాడుకుంటారు. అవసరం అంటే స్నేహితులతోటి బాగా గడుపుతారు. వీరికి
సుఖాలు, భోగాలు, భోగభాగ్యాలు, వాహన ఇత్యాది వాటి మీద బాగా ఉంటుంది కోరిక. సోషల్ మీడియా అంటే ట్రెండ్, ఇటు యూట్యూబ్లు కానీ సినిమా కానీ ఇలాంటి వాటి మీద, అందం మీద, సౌందర్యం మీద, వస్తు వాహనాల మీద, ఇలాంటి వాటి మీద అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ మీద బాగా ఇష్టం ఉంటుంది. అవి సాధించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు, అదే రకంగా కష్టపడతారు. ముఖ్యంగా భరణి నక్షత్రంలో పుట్టినటువంటి ఆడవారు సౌందర్యంగా ఉంటారు, చూడచక్కగా ఉంటారు. కాస్త బుగ్గలు కొద్దిగా పెద్దగా అంటే బుగ్గలతో కూడుకున్నటువంటి చూడడానికి చక్కగా ఉన్నటువంటి అమ్మాయిలు ఈ భరణి నక్షత్ర జాతకులు. కాకపోతే కాస్త అహంభావం ఉంటుంది, కనపడరు. కోపం కూడా బాగానే వస్తుంది. సహజంగా చూస్తే కనుక దుర్యోధనుడు కూడా భరణి నక్షత్రంలో జన్మించాలని శాస్త్రం చెబుతోంది. వీరికి అందాన్ని ఆస్వాదిస్తారు, భోజన ప్రియులు, సంగీతం, కళాకారులు చాలామంది నక్షత్రంలో పుట్టిన వారే ఉంటారు. వీరికి ఏంటంటే టాలెంట్స్ బాగా ఉంటాయి. వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే కనుక ఎంతైనా ముందుకు పోతారు. గణం ఏంటంటే మనుష్య గణం. మన స్వభావం ఏంటంటే రాక్షస స్వభావం అనొచ్చు. మనుష్య గణమే, కాకపోతే కనుక క్షత్రియ గుణం అంటారు. సరే, గుణం వచ్చి క్షత్రియ గుణం. రజో గుణం అంటారు చూసారా, పోరాట పటిమ కలిగిన వాళ్ళు వీరు మన భరణి నక్షత్రం వారు. కోరికలు బాగా ఉంటాయి, ప్రేమలో పడే అవకాశం బాగా ఉంది, పడతారు కూడా. ప్రేమను ఎక్కువ కాలము కొనసాగిస్తారు. ప్రేమ వ్యవహారం నడిపిన తర్వాత ప్రేమ వివాహం చేసుకోవడానికి కూడా వెనకాడరు, పరిస్థితులు అనుకూలిస్తే గనక. జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ జీవిత భాగస్వామి వీరిని అభినందించాలని, మెచ్చుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు జీవిత భాగస్వామితోటి పోట్లాటలు, మాట పట్టింపులు కూడా ఉంటాయి అని చెప్పవచ్చు. అదే రకంగా ఆహార విషయానికి వచ్చేవరకు మంచి భోజన ప్రియులు, ఫుడ్ బాగా తీసుకుంటారు. శరీర భాగంలో భరణి నక్షత్రం ఏమి సూచిస్తుంది అంటే కనుక కాళ్ళు, పాదాలని సూచిస్తుంది. వృక్షం ఏంటంటే కనుక ఉసిరి చెట్టు, ఉసిరి అని చెప్పవచ్చు ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి ఇది. మరి నక్షత్రానికి సంబంధించినటువంటి ఎవరు అంటే కనుక యముడు, నక్షత్రాధిపతి శుక్రుడు, నక్షత్రానికి సంబంధించిన అధిదేవత యముడు, యమధర్మరాజు. యముడు ఎలా ఉంటాడు? మంచి పని చేస్తే స్వర్గాన్ని తీసుకెళ్తాడు, చెడు పని చేస్తే కనుక నరకానికి తీసుకెళ్తాడు. అంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు. సహజంగా మనకు భరణి నక్షత్రాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఏ రాశికి అధిపత్యం వహిస్తాడు? వృషభ రాశికి. మరియు అదే రకంగా తులారాశి. తులా అంటే ఏంటంటే త్రాసు, బ్యాలెన్స్ నేచర్. కాబట్టి భరణి నక్షత్రం వాళ్ళు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారు. భరణి నక్షత్రం యమ నక్షత్రం అంటే ఇది శుభ కార్యక్రమాలకు పనికిరాదు. ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రయాణాలకు భరణి నక్షత్రం మంచిది కాదు. ఎందుకనంటే ఈ నక్షత్రం మొదలైన తర్వాత 24 ఘటికల తర్వాత విష గడియలు వస్తాయి. కాబట్టి ప్రయాణాలకు, దూర ప్రయాణాలకు, శుభకార్యం నిమిత్తం ఏది చేయకూడదు యమ నక్షత్రం కాబట్టి. అదే రకంగా మన ఈ భరణి నక్షత్ర జాతకులు సౌందర్య రాశులు, సౌందర్యంగా ఉంటారు, అందంగా ఉంటారు, కోరికలు బాగా కలిగి ఉంటారు. అదే రకంగా శృంగారం మీద ఆసక్తి ఉంటుంది, అది మగవారైనా ఆడవారైనా. అదే రకంగా ఇంటీరియర్ డిజైను, ఫ్యాషన్ డిజైను, సినిమా, కథా రంగాలలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఆటోమేటిక్గా అలాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. లేదంటే కనుక నాటక రంగం మీద, ఇలాంటి వాటి మీద కూడా అద్భుతంగా వీళ్ళు రాణించగలుగుతారు. అవకాశాలు ఉంటే కనుక ప్రయత్నం చేస్తే కనుక. వీరేంటిదంటే గౌరవం కోరుకుంటారు. కొన్నిసార్లు వీరు ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వరు, కానీ గౌరవం మాత్రం బాగా కోరుకుంటారండి. రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. భరణి నక్షత్ర జాతకులు కనుక నక్షత్రాధిపతి జాతకంలో కనుక శుక్రుడు బాగా బలంగా ఉంటే పర్వాలేదు, కానీ శుక్రుడు కనుక బలహీనంగా ఉండి మ్యాలిఫిక్ దుష్టగ్రహాల ప్రభావంలో ఉంటే కనుక ఈ భరణి నక్షత్రం వాళ్ళని భరించడం చాలా కష్టం అండి. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి దోష నక్షత్రమే అండి. మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం పెద్ద ప్రాబ్లం లేకపోయినా కూడా 4వ పాదం, భరణి 4వ నక్షత్ర పాదంలో పుట్టిన శిశువులకి కాస్త అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది. బాలాలక్ష్మి నక్షత్రం కాబట్టి చిన్నప్పుడు శాంతులు చేసుకుంటే 21 లేదా 29 రోజుల లోపల కనుక శాంతులు చేసుకుంటే బాగుంటుంది, పెద్ద సమస్యలు లేకుండా పోతుంది. అదే రకంగా రుద్రాభిషేకం తర్వాత కుంకుమార్చన లాంటివి చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఈ భరణి నక్షత్ర జంతువు చూస్తే మనం ఏనుగు. అదే రకంగా వీరికి తెలివితేటలు బాగా ఉంటాయి, స్వార్థ గుణం ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనుషుల్ని అవతల పక్క వీళ్ళు మనుషుల్ని బాగా వాడుకుంటారండి. స్నేహతత్వం ఎక్కువగా ఉంటుంది, స్నేహితులు బాగానే ఉంటారు. నమ్మితే ప్రాణం ఇస్తారు, స్నేహితత్వానికి ప్రాణం ఇస్తారు. అదే రకంగా ఆ స్నేహితులను సందర్భానుసారంగా బ్రహ్మాండంగా వాడుకుంటారు. దాంట్లో అతిశయోక్తి లేదు. అదే రకంగా భరణి వాళ్ళు ధరణిని ఏళ్తారు అంటారు. అంటే దుర్యోధనుడు కూడా ఈ నక్షత్రంలో జన్మించాడు.
ఆయన కూడా తల్లిదండ్రులు అంటే తండ్రి రాజకుమారుడే, ఈయన కూడా రాజ్యం వెళ్ళాడు. అదే రకంగా స్వార్థ స్వభావం ఉంటుంది. వీళ్ళు ఎంతటి మనస్తత్వం ఉంటుంది, క్రూర మనస్తత్వం ఉంటుంది అని అంటే కనుక, మయసభలో ద్రౌపది వీరిని చూసి నవ్విందని చెప్పి దుర్యోధన చూసి కక్ష కట్టి మాయాజూదంలో పాండవులను ఓడించి వాళ్ళని అడవికి పంపించి వాళ్ళ అధోగతికి ప్లాన్ చేశాడంటే. అంటే ఆ రకంగా అన్నటువంటి వ్యక్తిత్వము, ఆలోచన విధానం కలిగిన వారు వీరు. ఎవరైనా కనుక అవమానిస్తే కనుక సహించలేరు, గౌరవం కోరుకుంటారు, కానీ వీరు మాత్రం గౌరవం ఇస్తారు లేదో వారికే తెలియదు. అదే రకంగా రాజపోషకులు, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ మంచి క్యాడర్లో ఉన్న ఒక క్యాడర్, ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు. అదే రకంగా మనకు ఈవెన్ ఒకవేళ గ్రామ స్థాయిలో ఉంటే కనుక గ్రామంలో ఒక మంచి పెద్ద, ఆయన మాట 10 మంది వినట్టుగా ఉంటారు. అలాంటి పరపతి కలిగిన వ్యక్తులే ఉంటారు వీరు. ఇంకొకటి ఏంటంటే కనుక మేనేజ్మెంట్ వృత్తులలో టాప్ క్యాడర్లో ఉంటారు. ఒకవేళ చిన్న స్థాయి ఉన్నా సరే కనుక కష్టపడి పైకి వచ్చి డెఫినెట్గా గోల్ అచీవ్ అవుతారు. ఒక ఉన్నత స్థాయిని అనేది వీళ్ళు అధిరోహిస్తారండి. లేకపోతే కనుక వాళ్ళు ఉండలేరు అట్లా. సో వీళ్ళకి ఒకవేళ కనుక అమ్మాయిలు అయినప్పుడు, అమ్మాయి కనుక ప్రథమ రసోజ్వల అయినప్పుడు ఈ నక్షత్రంలో కనుక అయితే కనుక కాస్త దోషం అండి. అప్పుడు ఏం చేయాలంటే దోష శాంతి చేయించుకోవడం చాలా మంచిది, ఉత్తమం. లేదంటే కనుక వివాహ జీవితంలో సంతాన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నక్షత్రంలో కనుక, భరణి నక్షత్రంలో కనుక అమ్మాయిలు రసోజ్వల అయినప్పుడు అలా జరిగితే కనుక, కాబట్టి బెటర్ చేసుకోవడం అనేది మంచిది. మరి డాక్టర్లు ఉంటారు, ప్రొఫెషన్ తీసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్, మేనేజ్మెంట్ కోర్సు, డాక్టర్లు, ఇంజనీర్లు, కెమికల్, ఈవెన్ శుక్రుడు అంటే కెమికల్ కూడా కాబట్టి పెట్రోలియము, కంటి అద్దాల షాపు, శుక్రుడు కంటి అందాన్ని సూచిస్తాడు. అదే రకంగా ఫెర్టిలైజర్ షాప్స్, సినిమా, నాటక రంగం, ఇలా చాలా ఫీల్డ్లో వీళ్ళు ఉంటారు. అంటే వృత్తులు చూసుకుంటే బాగానే ఉంది. మరి భరణి నక్షత్రం మొదటి పాదం సంబంధించిన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, వీరు గౌరవస్తులు. వాస్తవంగా భరణి నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి నవాంశంలో రవి అధిపతి అవుతారు, గౌరవంగా ఉంటారు, మంచి క్యాడర్లో ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి. అంటే అందరూ అవుతారని కాదు, వాళ్ళ జాతకంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు బ్రహ్మాండంగా ఉంటే కనుక, బలంగా ఉంటే, చిన్న వయసులో ఆ యంగ్ ఏజ్లో చదువుకునే టైంలో కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆ గ్రహాల దశ జరిగితే మాత్రం డెఫినెట్గా మంచి క్యాడర్ అనేది అందుకుంటారు. గౌరవం ఇస్తారు, గౌరవం ఇచ్చి పుచ్చుకునే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు హుందాగా వ్యవహరిస్తారు. భరణి నక్షత్రం 2వ పాదం ఆధిపత్యం బుధుడు వహిస్తాడు. కొంచెం లోబి, పిష్నారి, కొంచెం నపుంసకత్వ భావాలు కలిగి ఉన్న వ్యక్తులు వీళ్ళు. తొందరగా ఖర్చు పెట్టరండి, దాచుకునే స్వభావం ఉంటుంది, దాచిపెట్టే స్వభావం ఉంటుంది వీరికి. కాకపోతే బాగా తీయగా బాగా మాట్లాడగలుగుతారు. వ్యక్తిత్వం మంచిదే కానీ పిష్నారితనం ఒకటి ఉంటుంది. మరి భరణి నక్షత్రం 3వ పాదం వాళ్ళు దయ, కరుణ, జాలి, అందం, ఔదార్యం, గౌరవించడం లాంటి కలిగి ఉంటారు. ఖర్చు బాగా పెడతారు. మిత్రులు వస్తే కూడాను బయటికి పోయినప్పుడు ధారాళంగా ఖర్చు పెట్టే గుణం 3వ పాదానికి ఉంది. మరి భరణి నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన వాళ్ళు కాస్త క్రూరులు, కోపము, రౌద్రము లాంటితో పాటుగా కొన్ని దుర్గుణాలు కూడా ఉంటాయి. సీక్రసీ ఉంటుంది. ఎట్టి పరిస్థితులైనా సరే ఎదుటివాడిని ఓడించాలని వీళ్ళు పైకి రావాలని కొన్నిసార్లు భావన కలిగి ఉంటారు. ఆలోచన విధానం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. వీరికి 4వ పాదానికి చంద్రుడు, ఇక్కడ మన కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి కొంచెం పోరాట పటిమ, ధైర్యము అవి కూడా కలిగి ఉంటారు. అదే రకంగా వీరికి సీక్రసీ విద్యలు, జ్యోతిషము ఇలాంటి వాటి మీద కూడా, తాంత్రిక విద్యల మీద కూడా కొంచెం అభిమానాన్ని కలిగి ఉంటారు మన ఈ 4వ పాదం వాళ్ళు. మరి ఈ రకంగా చూసుకున్నప్పుడు సంఖ్యలు ఏ పనికి వస్తాయి అన్నప్పుడు 4వ సంఖ్య, 6వ సంఖ్య, 7వ సంఖ్య మరియు 9వ సంఖ్య అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చండి. భరణి నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చే అదృష్ట రంగు తెలుపు అండి. తెలుపు కార్లు కానీ, వైట్ కలర్ కార్డ్ వెహికల్స్ కానీ, తెల్ల బట్టలు కానీ, ఇలాంటివి సిల్కీ వైట్, కాటన్ వైట్ రెండు బ్రహ్మాండంగా మనకు వస్తాయి. అదే రకంగా ఆరాధించాల్సిన దేవతలు చూస్తే శివుడు, రవి, ఇంకా గణపతి, అదే రకంగా యముడు, యమధర్మరాజు కూడా. ఎందుకంటే యముడు ధర్మరాజు, ఆయన రాదు యమధర్మరాజు అంటారు కదా. మరి నక్షత్ర మంత్రం ఏంటిది అన్నప్పుడు ఓం యమాయ నమః. ఏంటిదండి? ఓం యమాయ నమః అనే మంత్రాన్ని ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి వీరు కనుక 108 సార్లు ప్రదర్శన వరచి ఈ మంత్రంతో కనుక చాంట్ చేసుకుంటూ పఠిస్తూ తిరిగితే కనుక దోషాలు తొలగిపోతాయి. కానీ ఇళ్లలో ఇట్లాంటి వాటిల్లో ఉసిరి చెట్లు, నక్షత్రాల చెట్లు కొన్ని పెట్టకూడదని అంటూ ఉంటారు కొంతమంది.
కాబట్టి ఏంటంటే గుళ్ళో కానీ అవకాశం వచ్చినప్పుడు ఒక చెట్టు నాటి దాన్ని పోషిస్తే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది. దోషాలు జన్మతః దోషాలని పోతాయి అని చెప్పవచ్చు. అదే రకంగా వారాలు ఏం పనికొస్తాయి అన్నప్పుడు అదృష్ట వారాలు భరణి నక్షత్రం వాళ్ళకి సోమవారం, బుధవారం మరియు గురువారం అద్భుతంగా పనికొస్తాయని చెప్పవచ్చు. భరణి నక్షత్రం వాళ్ళకి అనారోగ్య విషయాలకు వచ్చే వరకు కొన్నిసార్లు అరికాళ్ళు పాదాలకు చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అదే రకంగా రక్త దోషము, ఆడవారైతే కనుక ఈ డేట్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ సైకిల్ ఇష్యూస్ కాస్త కనపడే అవకాశం అయితే కనబడుతుంది. అదే రకంగా ఈ కడుపు కింది ప్రాంతం చూసారా, ఈ లివరు, ఈ ప్యాంక్రియాసిస్ ఇలాంటి సంబంధించిన వాడికి మూత్రపిండాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందరూ భయపడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ జాతక చక్రం పూర్తిగా చూసుకొని షష్టమ భావము, అష్టమ భావము, వ్యయ భావము పరిశీలించుకున్నప్పుడు అందులో బలంగా కనుక గ్రహాలు ఉంటే కనుక, అంటే గ్రహాలు వక్రీకరించకుండా బలహీనంగా లేకుండా బలంగా ఉంటే మాత్రం చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిపోతాయి. అంతే తప్ప చెప్పాను కదండి, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, మరి ఇప్పుడు భరణి నక్షత్రం అబ్బాయికి వివాహ పొందడంలో ఏ నక్షత్రం అమ్మాయి అయితే బాగుంటుంది అని చూసినప్పుడు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర మొదటి పాదం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు, శ్రవణ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రాలు ఎవరికి ఈ మన రోహిణి నక్షత్ర అబ్బాయికి ఇందాక చెప్పుకున్న నక్షత్రం అమ్మాయిలు బ్రహ్మాండంగా సూట్ అవుతాయండి. మరి భరణి నక్షత్రం అమ్మాయికి ఏ నక్షత్రం అబ్బాయిలు వివాహ పొందడంలో మ్యారేజ్ మ్యాచింగ్లో బాగా ఉంటుందని చెప్పినప్పుడు అశ్విని నక్షత్రం, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర మొదటిపాదం, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ మరియు రేవతి నక్షత్రాలు బాగా ఉంటాయి మన ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి. ఓకే, మరి ఈ నక్షత్రాలు చూసుకుంటే సరిపోదండి. ఎందుకనంటే నక్షత్రము అనేది చంద్రుడు కనుక ఏ నక్షత్రం మీద ఉంటే ఆ రాశి అంటాము. రాశి అంటే ఆ మూన్ అంటే మైండ్, చంద్రుడు అంటే మైండ్. కాబట్టి ఆలోచన విధానం కలిస్తే కనుక విషయ విస్తారాలు కలుస్తాయి. కాబట్టి చంద్రుడికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరిగింది. అదే రకంగా చంద్రుడు నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రాత్మక దశతోనే జీవితం మొదలవుతుంది. కాబట్టి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి నక్షత్రానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. అదే రకంగా ఈ మన లగ్నం నుంచి కూడా ద్వితీయ భావం, పంచమ భావం, సప్తమ భావం, ఈ లాభభావం, వ్యయ భావం, ఈ 5 భావాలు కూడా బాగా ఉండాలండి. ఎందుకంటే ద్వితీయ భావం అంటే కుటుంబం, పంచమ భావం అంటే కనుక సంతానం, ఆలోచన విధానం, సప్తమ భావం అంటే వివాహం, కలత్రస్థానము, 11 అంటే లాభభావం, కోరికలు నెరవేట, 12 అంటే కనుక బెడ్ కంఫర్ట్స్, డిజైర్స్, స్లీపింగ్, నిద్ర, రెస్ట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ నక్షత్రంతో పాటుగా ఇవన్నీ జాతకం పూర్తిగా చూసుకున్నప్పుడు కంపాటబిలిటీ అది కరెక్ట్. సో అది ఒక చిన్న మనవి, నేను చేసిన మనవి. సో వ్యూవర్స్, ఇవేంటి మనం ఈరోజు చూసినటువంటి భరణి నక్షత్రం జాతకుల యొక్క గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళకి ఉపయోగపడే విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. మీకు వాళ్ళకి ఒకవేళ కనుక ఈ వీడియో కనుక నచ్చింది, ఉపయోగకరంగా ఉందంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి.